ఎవరికంటే మీరు గొప్పగా ఉండాలనుకోకండి. మీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకోండి. ఎందుకంటే ఆశ పుట్టినంత తేలికగా అవకాశం పుట్టదు. ఎవరైతే నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగానూ, నిద్రలేచేటప్పుడు సంతోషంగానూ ఉంటారు, వాళ్లే జీవితంలో నిజమైన కోటీశ్వరులు. కుక్కలు అరవని ఊరు ఉండదు, విమర్శించని నోరు ఉండదు. మన పని మనం చేసుకోవడమే మంచి పని. నీతో అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకపోతే ఇంకో రకంగా ప్రవర్తించే వ్యక్తులను మీ జీవితంలో ఎప్పటికీ నమ్మకండి. చెడ్డవాడికి దగ్గరగా ఉన్న పర్వాలేదు గాని, అవసరానికి వాడుకుని వదిలేసే వాడికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. కష్టం అనేది ఎప్పుడూ ఉండదు, సంతోషం అనేది రాక మానదు. వచ్చిన కష్టాలను ఓర్చుకోండి, సంతోషం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. తోటి వారికి సహాయం చేయలేనివాడు భగవంతుడిని బంగారు పువ్వులతో పూజించిన వ్యర్థమే. గాయమైతే కలిగే బాధ మనిషిని కొన్నాళ్ల వరకే బాధ పెడుతుంది. కానీ మాట జారడం వలన కలిగిన గాయం మాత్రం జీవితాంతం మనసుకు గుర్తు చేస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. నీవు మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. నీవు చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే అర్థమవుతాయి. ఎంత విలువగల వస్తువు అయినా దాని విలువ తెలియని వారి దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనబడకుండా పోతుంది. అలాగే మనిషి అయినా సరే, నీ విలువ తెలియని వాళ్ల దగ్గర మాట్లాడినా, వాదించిన ఉపయోగం ఉండదు. మీరు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే, నిత్య విద్యార్థిగాని ఉండండి. ఎందుకంటే అది మిమ్మల్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చుతుంది. నీకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడకు, నీకు ఇష్టం లేని వారి గురించి తలుచుకోకు, నిన్ను చులకనగా చూసే వారిని అసలు పట్టించుకోవద్దు. బలాన్ని ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనస్సును గెలవడం చాలా కష్టం. నీకు దక్కని వాటి కోసం పట్టుపట్టడం ఎంత మూర్ఖత్వమో, నీ దగ్గర ఉన్న వాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. గుర్తుంచుకోండి, తగ్గి బ్రతకడానికి, తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏది సాధించలేరు. నీ ఎదురుగా తీయని మాటలు చెప్పి, నీ వెనుక నీ గురించి చాడీలు చెప్పి నష్టం చేసే వారి దగ్గర నుంచి దూరంగా ఉండు. వాళ్ళు పాలకుండలో చేరిన విషపు చుక్కలాంటివారు. ప్రతి ఒక్కరికి కన్నీటి చుక్క వెనుక చెప్పుకోలేని బాధలు, అవమానాలు, అవహేళనలు, చీదరింపులు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. భరించి బ్రతకడం ఆపండి, తెగించి బ్రతకడం నేర్చుకోండి. ఎలా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం. మీరు వాదించే వారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు.